నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ గ్రామంలో బుధవారం 7 గంటలకు కూనవరం మాజీ రేంజ్ అధికారిని మోహిని విజయలక్ష్మి సుమారు 25 లక్షల విలువ చేసే అక్రమ కలపను DCM వ్యాన్లో తరలిస్తుండగా బీజేపీ పార్టీ మరియు గ్రామస్తులు పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించగా సంబంధిత DFO కానీ సబ్ DFO కానీ పట్టించుకోకుండా క్రింద స్థాయి అధికారులతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేయడం మంచిది కాదని, ఈ విషయాన్ని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నాయకులు ASR జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి నుండి తమ శాఖ అధికారిని కాపాడేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నం చేశారని, 2 రోజుల తర్వాత పంచనామా వేయడం, దాని విలువ, దాని జాతులు అయిన టేకు, జిట్రేగి, కలప పట్టుబడినట్లు చెప్పకుండా విచారణ అధికారులు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. FRO అధికారిని గతంలో కూడా అక్రమ కలప తరలించారని, ఇప్పుడు ఫిర్యాదు చేసినా కానీ అధికారులు FROని కాపాడారని బీజేపీ నాయకులు పాయం వెంకయ్య తెలిపారు. ఇప్పటికీ అయినా అధికారులు స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు నెల్లిపాక మండలం పురుషోత్తపట్నం రేంజ్ ఆఫీస్ కార్యాలయంలో నిన్న సాయంత్రం 7 గంటలకి నందిగామ వద్ద పట్టుబడ్డ అటవీ మాజీ రేంజ్ అధికారి మోహిని విజయలక్ష్మి తరలిస్తున్న అక్రమ కలపను నేను, నాతో పాటు కొంతమంది గ్రామస్తులు అడ్డుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఫారెస్ట్ అధికారులు నిన్నటి నుంచి దాగుడు మూతలు ఆడుకుంటూ ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నారు. గతంలో కూడా ఈ రేంజరు ఇలాగే ఇదే లారీతోటి తిరువూరుకు 2-3 సార్లు తీసుకెళ్లినప్పుడు విజువల్స్తో సహా, వీడియోలతో సహా అధికారులు కంప్లైంట్ చేస్తే దాన్ని నీరుగార్చారు. ఈరోజు సుమారు 25 లక్షల నుంచి వరకు విలువ ఉండే ఒక కలపను అక్రమంగా తరలిస్తా ఉంటే పట్టుబడితే అది ఏ జాతి కలపో కూడా చెప్పకుండా, దాని ఖరీదెంతో చెప్పకుండా, పంచనామా చేయటానికి కూడా ఇష్టపడకుండా, పంచనామాలో రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వకుండా అధికారులు దాచిపెట్టే పరిస్థితి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొంతమంది ఫారెస్ట్ అధికారులు ఇంటి దొంగల్ని కాపాడటానికి ప్రయత్నిస్తా ఉన్నారు. రేపు ఉదయం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి